నన్ను అనటోడు పుట్టినాడురా కాని ఒక్క మాట చెప్పుతన్న కొడుక నాగన్నో నాగన్నా ఒక రోజు కాలమందు వరుసనాడు దినమందు నీ తల్లి పార్వతమ్మనని ఆది ఎత్త పార్వతమ్మ మేడకు నెరవేయినా ఓబామ పార్వతమ్మ నీకు ఎండి కావల్ల బంగారం కావల్ల మనులు కావల్ల మాణిక్యాలు కావల్ల ఏం కావల్ల కోరుకోమ్మంటే రాజ్యం కోరుకుంటదనుకున్నా దేశం కోరుకుంటదనుకున్న చీరలు రైకలు సొమ్ములు సంబంధాలు కోరుకుంటదనుకున్నా గాని అటుక 100 మంది ఆడవిలగల్లను 1,000,000 మంది కొడుకుల సంతాన ఫలం అడిగింది పార్వతమ్మ ఎన్ని రకాల వద్దు వద్దని చెప్పిన గాని పార్వతమ్మ వినకపాయే పార్వతమ్మ నోటనే సంతాన ఫలం వద్దనటట్టు చేస్తానా అని పూజ ముందు కావాలి కాబట్టి బామ పురుగు ముట్టని పుష్పం కావాలి కప్ప ముట్టని గౌతము కావాలి చిడలేని పత్తిని కావాలి 3 వస్తువులు తీసుకొచ్చిన చేతులో బల పెడితే పూజలు సేవలు చేసి సంతాన ఫలం ఇస్తానంటే ఇంట పట్టుకొని కంప పట్టుకొని అడవి లోపల వెయింది అడవి లోపల ఎన్నో అష్ట కష్టాలు పడుతున్నది ఎన్ని బాధలు పెట్టినా ఎన్ని కష్టాలు పెట్టినా గాని అడవి లోపల తిరుగుతుంది అని నా భర్త దగ్గరికి పోతానని వస్తలేకపాయే అందు గురించి అడవి లోపల పార్వతమ్మను ఒక్క ఆట ఆడిస్తానా అని అడవి లోపల మారడు వృక్షం తయారు చేసిన వృక్షానికి 3 తీర్ల పువ్వులు తయారు చేసిన బ్రహ్మవర్ణ పువ్వు ఒక్కటి విష్ణువర్ణ పువ్వు ఒక్కటి శివవర్ణ పువ్వు ఒక్కటి 3 రంగులతో 3 పువ్వులు తయారు చేసిన బ్రహ్మవర్ణ పువ్వును తెంపుతలేదు విష్ణువర్ణ పువ్వును తెంపుతలేదు శివవర్ణ పువ్వును తెంపబోతుంది కొడుక ఒకవేళ ఆ పువ్వు తెంపుకొని శిఖ లోపల గిట్ల పెట్టుకున్నట్టు ఏదుంటే ఆడిదాని చేతు లోపల కీలు బొమ్మనైపోతా నేను అందుకాని కన్న కొడుక కుమారు అందుకాని కన్న కొడుక నాగన్నా ఇక ఇప్పుడు ఈ గడియలో నాగన్నా చెట్టు మీద నువ్వు ఉట్టి నాగన్నో ఇక నీ తల్లి పార్వతి నీ నాగన్నా చెట్టు మీద నువ్వు ఉట్టాల కొడుక నీ తల్లి పార్వతమ్మని 12 పడిగలు ఒక్కడి వేసి నీ తల్లి పార్వతమ్మని బెదిరించినట్టేదుంటే అబ్బా పామని చెట్టు వీధి కల్లి పార్వతమ్మ కింద వాడి ఈ బాధను నేను పడలేను ఈ కష్టం నేను పడలేనని నా దగ్గరికి రావాలి కొడుక ఇక వెళ్ళిపోర కన్న కొడుక కుమారో కన్న తండ్రి ఎంత మాటలంటివయ్యావా నాయన చెట్టు మీద నేను ఉట్టి తల్లిని భయపెడతానయ్యావా నాయన తల్లిని భయపెడతానయ్యావా నాయన ఎండకొండ కైలాసము కాదు పంచన్న గిరులు కావు మార్గ మధ్యము లోపల నా తల్లిని దొరకబెట్టి ఒక ఆట ఆడిస్తున్నావురా నిన్ను నేను నమ్మలేను ఓ నాయనో నేను నమ్మలేను ఓ నాయన రాజ్యాలు తిరిగాడు రంకు సంగమోనివి దేశాలు తిరిగాడు దేవ సంగమోనివి భూములు తిరిగాడు గుడిగ సంగమోనివి మీద నేను ఒట్టి నా తల్లి నేను భయపెడతానే నా తల్లి పార్వతమ్మ భూమి మీద పడేదుంటే కాలంలో ఇరుగుతానేమో నాయనా గుంటి పర్వతంటవయ్యావో నాయనా చెయ్యల్ల ఇరుగుతానేమో నాయనా నువ్వు తొంట పర్వతంటవయ్యావో నాయనా అయ్యో నడువల్ల ఇరుగుతానేమో నాయనా కూని పర్వతంటవయ్యావో నాయనా అయ్యో నా తల్లి కన్ను పోతేవో నాయనా గుడ్డి పర్వతంటవయ్యావో నాయనా చెట్టు మీద నేను ఉట్టి ఓ నాయనో నా తల్లిని భయపెట్టవానే ఓ నాయన అయ్యయ్యన కొడుకారో నాదై కొడుకారా అయ్యయ్యన కొడుకారో నాదై కొడుకారా కొడుకరారా నాగన్నా నాగన్నో ఎంత
ఎంత మాటలంటి వీరా నా కొడుక మాటలంటి వీరా నా కొడుక నువ్వన్న మాటలింటే నా కొడుకు నువ్వన్న మాటలింటే నా కొడుక నా గుండెలకు బెల్లవానే నా కొడుక గుండెలకు బెల్లవానే నా కొడుక అమ్మవారు పార్వతమ్మ చెట్టు వీధికెళ్ళి కింద పడ్డట్టుంటే చెయ్యిరిగేది ఉంటే తొండ పార్వత అంటావు ఆగో కాలిరిగేది ఉంటే కుంటి పార్వత అంటావు నడువిరిగేది ఉంటే గూరి పార్వత అంటావు కన్ను పోతే గుడ్డి పార్వత అంటావంటావురా కొడుక ఈ తల్లి పార్వతమ్మకేదన్నా అంకురం ఉంటే నాకు అంకురం ఉన్నట్టు కాదా కొడుక చెట్టు మీద నువ్వు కొట్టి నీ తల్లి పార్వతమ్మను బెదిరించినట్టేదుంటే చెట్టు మీదికెళ్ళి పార్వతమ్మ కింద పడితే కొడుకో నాగన్నా పార్వతమ్మ వడ్డకాడ పరుపు మెత్తలు తయారు చేస్తానన్నాడే భగవంతుడేమో తండ్రి మాటలు విన్నాడు నాగన్న ఓ నాయన్న నేను చెట్టు మీద పుట్టిన నా తల్లి భయపెడితే నా తల్లి భూమి మీద పడేది పడంగానే అగో పట్టు పరుపులు చేసేది ఉంటే నా తల్లిని భయపెడతానన్నాడు ఆ నాగరాజు నా కొడుక నీకు తల్లి అయితే నాకు భార్య కాదా నువ్వు చెప్పినట్టుగానే నీ తల్లి కింద పడేది ఉంటే పట్టు పరుపులు తయారు చేస్తానని మాటిచ్చిండు లోకాల శంకరుడు ఇప్పుడే నేను సెట్టెక్కి నా తల్లిని భయపెడతానా అని నాగన్నా దిగు దిగు నాగన్న నగన్న దురాతుందని నాగో నగన్న దురాతుందని నాగో నగన్నో దిగు దిగు నాగన్న నగన్న దురాతుందని నాగో నగన్న నాగో నగన్న నీకంతం నల్లనరా నగన్న కనుగుట్లెర్రడలో నగన్న కనుగుట్లెర్రడలో నగన్న నల్లనరా నగన్న కనుగుట్లెర్రడలో నగన్న కనుగుట్లెర్రడలో నగన్న నీ తోక చిట్టడు రా నగన్న నీ పడగమంటడు రా నగన్న నీ పడగమంటడు రా నగన్న చిట్టడు రా నగన్న నీ పడగమంటడు రా నగన్న నీ పడగమంటడు రా నగన్న సంబోతి నగన్న మనిషే పన్నవురా నగన్న సంబోతి నగన్న మనిషే పన్నవురా నగన్న ఒక్కత్త కోడన్లు నగన్న ఎడగూరారంలో నగన్న ఎడగూరారంలో నగన్న ఒక్కత్త కోడన్లు నగన్న ఎడగూరారంలో నగన్న ఎడగూరారంలో నిన్ను సల్లల్ల పురుగాని నగన్న సంపి వేస్తారురా నగన్న తీసి వేస్తారురా నగన్న సల్ల పురుగాని నగన్న సంపి వేస్తారురా నగన్న తీసి వేస్తారురా నగన్న దిగు 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 నగన్న నగన్న దిగురాస్తుందరి నాగో నగన్న దిగురాస్తుందరి నాగో నగన్న మయమయ నగన్న తల్లు వెట్టిగా తల్లు వెట్టిగా తల్లు వెట్టిగా కరుణల్ల పుట్టరా తల్లి వచ్చినట్టుగా చెట్టు ఎక్కుతున్నాడు అన్న తల్లినైతారో 12 పడిగలే లేపనా నా బుస్సుమాని కన్న తల్లి కాడేయబోతున్నాడు నాగన్నో 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 నాగన్న రామ 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 తండ్రివాడు నాగన్నో నాగన్నో నాగన్న నాగన్నో కన్న తల్లి వీధికి రా నాగన్న కన్న తల్లి వీధికి రా నాగన్న పుష్పాను ఉరుకుతుండు నాగన్న పుష్పాను ఉరుకుతుండు నాగన్న పుష్పాను ఉరకబట్టే నాగన్న పుష్పాను ఉరకబట్టే నాగన్న కన్న తల్లి పార్వతమ్మ చూసింది ఓ కొడుక నాగన్న నా కొడుక నాగన్న నేను తల్లిని కాదారా కొడుక ఎండియ కిందల్లా ఎండరారవోసి పైడియ కిందల్లా బారారవోసి నేను దాదుకున్నరా కొడుక నాగన్న నా కొడుక నాగన్న నేను వడ్డ వాపల కొరకు కొడుక నేను బాధపడు కల్లరా కొడుక నీ బాధవాచులు నా కొడుకు అని కన్న తల్లి పార్వతమ్మ 10 ఏళ్ల పబ్బది పడుతుంది 5 ఏళ్ల హారతి పడుతుంది ఆ నాగన్న తండ్రి మాట విన్న నాగన్న ఏమనుకుడు ఒకవేళ నేను బెదిరియపోతే నా తండ్రి లోకాల శంకరుడు నా ప్రాణం ఇస్తాడు అని నాగన్న అమ్మవారు పార్వతమ్మ మీదికి బుస్సు బుస్సు అని బుస్సలు కొడుతుంటే పార్వతమ్మ ఏమనుకున్నది అప్పటికైనా ఇప్పటికైనా చూడుండ్రి అవలాల అక్కలాల అలగించేటి దాతలారా ఆగో తేలుకేమో కొండి అందు విషం ఉంటది పాముకేమో కూర అందు విషం ఉంటది మానవులకు నిలువెల్ల విషమే అన్నారయ్యా అబ్బబ్బా నాగన్న అది
విషపురుగు కాబట్టి నన్ను కాటెత్తదో ఏమో అని భయానికి అవ్వ సత్యనన్నది కింద వాడా దునికెనా సతీనన్నది కింద వాడా దొరికిన అవ్వ సత్యనన్నది కింద వాడా దునికెనా సతీనన్నది కింద వాడా దొరికిన కన్న తల్లి రాయరా కన్న తల్లి నాయన అరువాది దేవిరో అరువది దేవిరా నల్లుగు వెల్లురా తెలుగు వెళ్ళరా బెలవంట ఉన్నయి బెలవంట ఉన్నాయి రాయరే రాయరా హరియాలే నాయన కళ్ళు వంట ఉన్నయి కళ్ళు వంట ఉన్నాయి అవ్వ సత్యనన్నది కింద వాడా దునికెనా సతీనన్నది కింద వాడా దొరికిన అమ్మవారు పార్వతమ్మ అవ్వ సత్యనాడు కింద వాడ దునికింది ఒక్క గడియాయ 2 గడియలాయ 3 గడియలాయ గడి అంటే ఎనకటి కాలము లోపల గడియ ఇప్పటి టైం అయితే 24 నిమిషాలు అయితే ఎనకట ఒక్క గడియ అట్లా 3 గడియలంటే అమ్మవారు 3 గడియలు ఎదురు చూసే వరకు పావు అంటది 10 ఆవిడ పోతుంది ఆట మరి ఒకవేళ నాగన్న వచ్చిండు కాబట్టి నాగన్న చెట్టు మీద ఎప్పటికుంటాడా అని 3 గడియల తర్వాత చెట్టు పైకి చూసే వరకు చెట్టు కొమ్మల్లా అవ పువ్వులు కనబడతలేవు అవ నాగన్న కనబడతలేడు ఓ తల్లులారా రామ అవ పార్వతమ్మ బగ 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 మండుతున్నది ఒరే జంగవాడా నేను ఎవరో మహిమ అనుకున్నా గాని నీ మహిమ నార సంగమాడా నీకు నేను భయపడతానా అడగ 100 మంది ఆడళ్ళ 1,000 మంది కొడుకులు కన్నాక నేను ఇంటికి పోవాలి ఇది ఎవరి మహిమ కాదు నా భర్త లోకాల శంకరుని మాయే ఇక నేను భయపడనన్నది పార్వతమ్మ ఎప్పటోల కంప సంకర పెట్టి బిందెనెత్తిన పెట్టుకోని ఆ అడవి లోపల ప్రయాణం అవుతున్నది ఆ పార్వతమ్మ రామ ఎట్లా పోతున్నది కస్తూరి కాలు వల్ల రాత్రి కృష్ణుడను రాయే రాత్రి కృష్ణుడను రాయే రాత్రి కస్తూరి కాలు వల్ల రాత్రి కృష్ణుడను రాయే రాత్రి కృష్ణుడను రాయే రాత్రి కస్తూరి కాలు పాలవయ్య గొల్లమామ రాత్రి పాలన్నావయ్యే రాత్రి పాలన్నావయ్యే రాత్రి పాలవయ్య గొల్లమామ రాత్రి పాలన్నావయ్యే రాత్రి పాలన్నావయ్యే రాత్రి పాలవయ్య గొల్లమామ రాత్రి పాలన్నావయ్యే రాత్రి పాలన్నావయ్యే రాత్రి పాలవయ్య గొల్లమామ రాత్రి పాలన్నావయ్యే రాత్రి పార్వతమ్మ అడవిలో ప్రయాణం వెళ్ళిపోతున్నది ఆ పార్వతమ్మ అడవి అరణ్యము లోపల పార్వతమ్మ ఎప్పుడు పోతున్నదా గంగ రామశిలక అవతారం మీద ఉన్న దేవుడు చూసిండో లోకాల శంకరుడు కళ్ళతోన చూసిండు అబ్బబ్బ పార్వతి నీ మొరమొద్దుల్లో ఇంకా ముందుకే పోతున్నావు గాని అయ్యో నా భర్త లోకాల శంకరుడు అని ఒక్కసారన్న యాదికి ఏపోతుంది కదనే అన్నడా లోకాల శంకరుడు పార్వతీదేవి వచ్చేతో లోపల ఆగో ఒక్క ఇవర్రాక ఏడిపించిన గాని ఇవర్రాక బాధ పెట్టిన నా భార్య పార్వతమ్మను ఒక్కసారి మరి నవ్విపిస్తాడు ఇస్తానా అని అమ్మవారు పార్వతీదేవి బిందె
సంకన పెట్టుకొని గంపనెత్తున పెట్టుకొని వస్తుంటే ఆ పార్వతీదేవి వచ్చేతో లోపల ఆగో ఒక అందమైన 3 గుళ్ళు తయారు చేస్తానా అని ఆ పిరికడంతా యాపాకు పట్టి పిరికడంతరో యాపాకు పిరికడంతరో యాపాకు పిరికడు యాపాకు దేవుడే పట్టినాడు గోరడి బండారు దేవుడే పట్టినాడు మాటలు మంత్రాలు చదువుతా ఉన్నాడు మరుషట్ట గిరియాలు చదువుతా ఉన్నాడు ఎల్లెల్ల వేదాలు గొల్లసిరి మంత్రాలు చదువుతా ఉన్నాడు పిరికడి అబ్బాబురా దేవుడు పట్టారు దేవుడు కూడా పట్టినాడు దేవుడు కూడా పట్టినాడు పార్వతమ్మ లోపల తరుణి గీత రోగొట్టన పట్టారు ఓ తరుణి గీత రోగొట్టన పట్టారు పుట్టు పుట్టురా అంటారా భగవంతుని మహిమ చొప్పున 3 త్రిమూర్తుల గుళ్ళు ఉడుతున్నాయో అమ్మా రామ 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 అగో భగవంతుని మహిమ చొప్పున పార్వతీదేవి వచ్చేతో లోపల ఒక 3 గుళ్ళను తయారు చేసిండు బ్రహ్మ విష్ణు మహేశ్వరుని గుళ్ళు తయారు చేసి ఆ గుళ్ళ బంధుగోలు అందమైన ఒక కోనేరు తయారు చేసి అచ్చమల్లె తోటలు నిచ్చమల్లె తోటలు సర్వ సంపంగి దేవా గన్నేరు పూల తోట తయారు చేసి ఆ ఏర్పడకుండా ఒక్క బ్రాహ్మణయ్య వేషం కట్టుకొని ఉన్నాడు ఓ తల్లులారో ఓ పిల్లగో అవా మీ అందరికి నేను ఒక్కదాన్నే చాలా అవుతానని వీళ్ళకి మస్తు కోపం అనిపిస్తుంది కావచ్చు. నువ్వు తిప్పుకుంటా చాలా అవుతా వాళ్ళ కోపం అనిపించదా పిల్ల? మీకు కూడా ఛాయ్ వద్దామని నాకు మస్తు ప్రేమ ఉన్నదుల్లా. మరి ఏమైందిల్లా? మా బర్రెకు గేదె గాలైందుర్రా. గాలైందా? అది అక్కడ ఉక్కున్నోళ్ళు అయితే నీకే అని అనుకుంటారు గాలి. అయ్యో నేనేమన్నా బర్రె నాకు గొడ్డునా? నువ్వు బర్రెమని మంచిగుండు. ఈ ఊళ్ళో పాల కేంద్రం పెట్టుకుంది ఈ మల్లరెడ్డి కన్నా. ఒకవేళ నా పాలు ముద్దలైతే ఎరకలేవా 4 బర్రెలు ఉన్నాయి, గౌడి బర్రెలు అంతేనా? టీ టైమ్ స్మాల్ బ్రేక్. చిటికలో వచ్చేస్తే చూస్తూనే ఉండండి ఎంకే టీవీ. ఒగ్గు కథ టీవీ. నాకు రెడీ రా.